ఇలా రుణమాఫీ చెప్పి సగం కూడా కంప్లీట్ చేయకుండా గాలికి వదిలేసిండ్రు, దాని మీద ప్రశ్నించారు. ఇది విచిత్రం ఏంటంటే ఇప్పుడు సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఒక దిక్కు ఫీల్డ్ మీద మిగిలిపోయినటువంటి రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోండి అని వాళ్ళ పాస్బుక్లు, వాళ్ళకి ఐడి కార్డులు ఇవన్నీ కూడా ఓ దిక్కు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వాటి ఓ దిక్కు సేకరిస్తూ ఉన్నారు. ఎంత బ్లఫ్ చేయడం, ఎంత జనాన్ని మోసం చేయడం అంటే నగ్నంగా రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ను క్లోజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను అథెంటిక్గా చెప్తున్నా ఇలా ప్రెస్లో, మీడియాలో. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీకి సంబంధించినటువంటి సైట్ను క్లోజ్ చేసేసింది. ఇట్ ఈస్ క్లోజ్డ్ డౌన్. మరి ఫీల్డ్ మీద మీరు రైతుల వివరాలు కావాలని ఆశ పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళా లబ్ధి పొందడం కోసం ఏమో సర్కారు ఇస్తుందేమో అనేటువంటి ఒక ఆశ కల్పించడం కోసం చేసేటువంటి మోసపూరిత, కుట్రపూరిత చర్య ఇది. ఇట్లా ప్రజల్ని ఇట్లా వంచిస్తారా? వ్యవసాయ మంత్రి చెప్పే, ముఖ్యమంత్రి చెప్పే, ఫైనాన్స్ మంత్రి చెప్పే ఈ ఇచ్చిన కాడికి ఇచ్చినాక మొత్తం ఈయనకి లేవు, వీడికే ఎక్కువ అయిపోయిందా, ఇచ్చినా అయిపోయిందని చెప్పి ఇచ్చిందే చాలా గొప్ప అని చెప్పుకుంటారు. మరి ఈరోజు మళ్ళీ రైతుల నుంచి వివరాలు ఎట్లా సేకరిస్తారు? సైట్ క్లోజ్ అయినాక ఇంత పెద్ద మోసానికి ఎట్లా పాల్పడతారు? యాసంగిలో కాంగ్రెస్ నాయకులు ప్రకటించింది, నేను చెప్పే మాట కాదు ఇది ఫిగర్, 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినాం మన యాసంగిలో అని చెప్పారు. సరే, ఇంకా కొన్ని ఊర్లలో కళాల కాడ ఉండగానే వీళ్ళు కాంటాలు బంద్ పెట్టేసారు, అయిపోయింది ఇడికే. అదొక అంశం. సేకరించిన 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గతంలో వాళ్ళు ప్రకటించినటువంటి బోనస్ ఇవ్వాలి కదా. మరి యాసంగిలో మీరు సేకరించినటువంటి వాటికి బోనస్ ఇస్తారా, ఇయ్యరా? ప్రజలకు చెప్పండి స్పష్టంగా. యాసంగిలో సేకరించినటువంటి 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల చొప్పున మీరు చెప్పినటువంటి ఆ బోనస్ ఇస్తారా, ఇయ్యరా? వానకాలంలో మీరు ఎన్ని క్వింటాళ్లకు ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిండ్రో ఆ వివరాలు జాబితా అధికారికంగా బయట పెట్టండి చేతనైతే. కొందరికి ఇచ్చి ఇస్తున్నామని ఆశ కల్పించడం కాదు, నిర్దిష్టంగా ఇది ఇంతమందికి లబ్ధి జరిగిందనే మాట చెప్పండి. చెప్పరు. అది భూమిని నమ్ముకొని 10 మందికి భూమ పెట్టేటువంటి రైతు ఏ కారణం చేతనైనా సరే అకాల మరణం సంభవిస్తే ఆ రైతుకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం రైతు బీమా. ఆ బీమా చెల్లింపులు సరిగా జరుగుతలేవు చనిపోయిన కుటుంబాలకు. దాంతోపాటు ఇప్పుడు కొత్త బీమా మళ్ళా ఈ సంవత్సరానికి వచ్చేటువంటి వానకాలం నుంచి జరిగేటువంటి సంవత్సరానికి అవసరమైనటువంటి బీమా చెల్లింపులు అట్లా ఉండగా పాత బీమాకు సంబంధించి ఇంకా 100 కోట్ల రూపాయలు కట్టాలి సర్కారు. బీమా ప్రీమియం ఏదైతే ఉందో కరెంట్ ఇయర్, ఆ ఇయర్ అయిపోవస్తుంది. అయిపోవస్తున్నటువంటి సంవత్సరానికి సంబంధించినటువంటి బీమా ప్రీమియం అమౌంటే ఇంకా డ్యూ ఉంది సర్కార్. వాళ్ళు కొత్త ప్రీమియం కట్టే ఎప్పుడు? పోయిన యాసంగిలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా మీరు ఇయ్యలే. రైతు బంధు కూడా 4 ఎకరాల లోపల ఇచ్చి ఆపేస్తుంది. 4 ఎకరాల లోపు రాని వాళ్ళు కూడా 10 లక్షల ఎకరాలకు రాలేదనేది మేము అధికారికంగా చెప్పినాం గతంలో. ఇప్పుడు కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటన చూసినాం మీడియాలో, ఈ నెలాఖరులోపు రైతు భరోసా అందరు రైతులకు ఇస్తామని మాట్లాడినారు. ఈ మాట కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ మాటకు కనీసం ఇప్పుడైనా కట్టుబడి ఉండాలి. ఇన్నిసార్లు మాట తప్పినా ఈ నెలాఖరు లోపల రైతులకందరికీ తెలంగాణలో రైతు భరోసా వేస్తాము అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినట్లు మీడియాలో వచ్చింది. ఆయన మాట్లాడింది నిజమే అయితే ఈ నెలాఖరులోపు రైతులకందరూ కూడా రైతు భరోసా, మీరు చెప్పిన రైతు భరోసా వేసి మీ మాట నిలబెట్టుకోవాలి. మాకున్న అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఇక మొదటిసారి చెప్తున్నాం మేము, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే ఈ కాంగ్రెస్ సర్కారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉండేటువంటి, గతంలో కేసీఆర్ అమలు చేసినటువంటి, వీళ్ళు అరకొరగా అమలు చేస్తూ వచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని మొత్తం ఎత్తివేసే కుట్రలో వీళ్ళ ఆలోచన జరుగుతూ ఉంది. ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఈ అంశం చర్చలో ఉంది అనేటువంటిది మాకు విశ్వసనీయంగా మాకు అందినటువంటి సమాచారం. కాదంటే ప్రభుత్వాన్ని ఖండించమనండి, లేదు మేము కట్టుబడి ఉన్నాం, ఈ స్కీమ్ ఎల్లప్పటికీ కొనసాగుతుంది అనేటువంటి మాట చెప్పమనండి ధైర్యం ఉంటే. రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు రైతు భరోసా కాకుండా రైతు బంధు కొంతమందికి ఇచ్చినట్లు చేసి జరుపుతూ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలను అయిపోగొట్టించి ఆ తర్వాత జెండా తిప్పేయాలనేటువంటి ఆలోచనతో సర్కారు ఉంది అనేటువంటిది
మాకు అందుతున్నటువంటి అంతర్గత సమాచారం. అది తప్పైతే ప్రభుత్వాన్ని ఖండించమంటున్నాం. విత్తనాలు ఎరువులకు సంబంధించినటువంటి తీవ్రమైన కొరతను మనం చూస్తున్నాం. అనేక చోట్ల కల్తీ విత్తనాలు పట్టుబడుతున్నాయి, నియంత్రణ లేదు. ఎరువులకు సంబంధించి మా 10 ఏళ్ల కాలంలో బఫర్ స్టాక్స్ పెట్టేది. ఎప్పుడు బఫర్ స్టాక్స్ చాలా పెద్ద వాల్యూమ్లో, చాలా పెద్ద క్వాంటిటీలో మెయింటైన్ అయ్యేటట్లు పెట్టేవాళ్ళం. దీని మీద చాలాసార్లు చెప్పినాం ప్రభుత్వంలో ఉండగా కూడా మేము ఆ విధానం ఎట్లుంటుంది అనేది. ఏ రాష్ట్రాలలో అయితే వినియోగం తక్కువ ఉంటుందో లేదా వాళ్ళు తీసుకునేటువంటి సమయం కొంచెం ఎడంగా ఉంటుందో, నెల అటు ఇటుగా తీసుకుంటారో ఆయా రాష్ట్రాలు డ్రా చేసేటువంటిది కేంద్రం నుంచి ఎరువుల్ని డ్రా చేసే విధానం, షెడ్యూల్. ఆ గ్యాప్ టైం చూసుకొని మాకు మొత్తం సంవత్సర కాలంలో ఒక సీజన్లో 6 నెలలకు ఒకసారి మీరు ఇచ్చేటువంటి ఏమున్నాయో మా లెక్క మాకు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము తీసి మా దగ్గర స్టాక్స్ పెట్టుకుంటాం. మాకు గోదాంలో నిల్వ సామర్థ్యం ఉంది, మాకు ఇచ్చేది ఏదో మీరు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే మేమే స్టాక్స్ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళని ఒప్పించి కేసీఆర్ గారు గతంలో కేంద్ర ఫర్టిలైజర్స్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని ఒప్పించి అన్సీజన్ వాళ్ళకు, కేంద్రానికి అన్సీజన్గా ఉండేటువంటి టైం, కొన్ని రాష్ట్రాలకు అవసరం లేదనుకునేటువంటి టైంలో మొత్తం సంవత్సర కాలంలో తెలంగాణకు అవసరమైనటువంటి ఎరువులన్నింటినీ కూడా, అది డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, యూరియా కావచ్చు, అన్నింటినీ మనం డ్రా చేసి రైతులకు ఎప్పుడు ఎక్కడ కొరత ఏర్పడకుండా చాలా చాకచక్యంగా మెయింటైన్ చేసినాం. చాలా వ్యూహాత్మకంగా పద్ధతి మీద జిల్లాను, ప్రతి రైల్వే రేక్ పాయింట్ని, ప్రతి గోడౌన్ని, రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం డిస్ట్రిబ్యూటర్లని వీళ్ళందరినీ మానిటర్ చేసి ఎక్కడ ఇబ్బంది రాకుండా చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా రైతులకు ఇబ్బంది కాకుండా పగలు రాత్రి శ్రమించి పనిచేసినాం. ఒక్క యూరియా ఉదాహరణ చెప్తే నేను 23 వానాకాలంలో మేము యూరియా స్టాక్స్, బఫర్ స్టాక్స్ 6 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్స్ పెట్టినాం. అంటే ఆ టైంకు ఎవ్రీ 15 డేస్కు, ఎవ్రీ మంత్కు ఇన్ఫ్లో వస్తూనే ఉంటాయి. మనకు వస్తూ ఉండగా కూడా మన దగ్గర ఉండేటువంటి స్టాక్స్ ఇంత ఉండాలని 6 లాక్ మెట్రిక్ టన్స్ బఫర్ స్టాక్స్ పెట్టినాం. ఇలా సర్కారు కేవలం 3 లక్షల పైచీలకు టన్నుల బఫర్ స్టాక్స్ మాత్రమే, అంటే 50% పడిపోయింది. రైతులకు ఇబ్బంది అయితే మొన్న 10 రోజుల క్రితం నేను స్టేట్మెంట్ చూసిన. వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు నాకు అర్థమవుతుంది. అంటే రేపు పొద్దున ఆయన ఎవరు అనకుండా ముందస్తుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంది. అనుభవస్తుడు కదా. మీ కేంద్రానికి లేఖ రాసినాము, కేంద్రం స్పందించలే, మాకు సకాలంలో ఎరువులు సప్లై చేస్తలేదు అని ఒక మాట మాట్లాడేసిండు ఆయన. ఉండొచ్చు, కేంద్రానికి లేఖ రాసి ఉండొచ్చు, కేంద్రం సకాలంలో సప్లై కూడా చేసి ఉండకపోవచ్చు. మరి అంత మాత్రం చేత చేయి దులుపుకుంటారా? మీ ముఖ్యమంత్రి ఒకసారైనా పోయి కేంద్ర ఎరువుల శాఖ మంత్రితో కూర్చొని మాట్లాడిండా? ఎరువుల మీద ఒకసారైనా మీ ముఖ్యమంత్రి మీరు కలిసి రివ్యూ చేసిండ్రా? వ్యవసాయం మీద ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినట్లు ఎక్కడైతే మేము చూడలే. కేంద్ర మంత్రితో పోయి కూర్చొని మా రాష్ట్రానికి ఉండేటువంటి ఎరువుల అవసరాలు ఇవి, ఒక క్యాలెండర్ ఇయర్లో వానకాలం ఇంత, యాసంగి ఇంత, మీ ప్లాన్ ఏంది, ఈ ప్లాన్ ప్రకారంగా మాకు మ్యాచ్ అవుతుందా లేదా, కాకపోతే ఏం చేయాలి ఒకనాడని మాట్లాడినరా? పట్టదు, ఎవరికి పట్టదు. ఇంతో అంత పడుతుంది నాకు వ్యవసాయ శాఖ మంత్రి, పట్టదని ఆయన మాత్రం అన్నాను. ఆయనకుంటుంది ఏదో తప్పన, కానీ ఆయన శక్తి సరిపోవాలి కదా. మరి ఆ రోజు కేసీఆర్ పట్టించుకొని వ్యవసాయాన్ని ఎరువుల కాడి నుంచి, రైల్వే రేక్ పాయింట్స్ కాడి నుంచి రివ్యూ పెట్టేది కేసీఆర్ మంత్రి ఉండగా కూడా. అంటే ఎంత శక్తి కలిపితే వ్యవసాయ రంగానికి మేలవుతుందో, ఈ లక్షలాది మంది రైతు కుటుంబాలకు మేలవుతుందో మనం అందరం పనిచేయాలని చెప్పేది. ఇతర మంత్రుల్ని కూడా, శాఖలతో సంబంధం లేని మంత్రుల్ని, ఇతర శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీ జిల్లాల్లో మీరు ఎట్లా వ్యవహరిస్తే ఎరువుల కొరత రాదు, విత్తనాలకు సంబంధించి ఇబ్బంది రాదు, కల్తీని అరికట్టవచ్చు అనేది వాళ్ళందరికీ అవగాహన కల్పించి సీజన్ మొత్తంలో వాళ్ళని అంతా కూడా అప్రమత్తంగా ఉంచేది. అసలు ప్రభుత్వం అట్లా పనిచేస్తుంది అయ్యలా? ఎంత నాన్ సీరియస్గా ఉన్నారండి. ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడమంటే ముఖ్యమంత్రి ఏమో నా స్కూలు టీడీపీ, ఏది బీజేపీ, కాలేజీ టీడీపీ, నౌకరీ రాహుల్ గాంధీకి, ఇదే ఆ మాటలు. ప్రజలకు అవసరమైందా ఇది? ప్రజలకు అవసరమైందా ముచ్చటానండి ఇది? ఎన్నిసార్లు? 45 సార్లు, 50 సార్లు. ఇప్పుడు ఢిల్లీ సంఖ్య మర్చిపోయినాం మేము కూడా. ఒకనాడన్నా మరి ఎరువులకు సంబంధించి కేంద్ర మంత్రితో ఒకనాడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినాడండి? ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, వడ్ల ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఒకసారన్నా
కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రితో కొన్నాడన్న సమావేశం అయిందా? రాష్ట్ర అవసరాల కోసం నేను ప్రధానమంత్రిని ఎన్నిసార్లు అయినా కలుస్తాను. మరి రైతన్నల అవసరాల కోసం ఒకసారన్నా కేంద్రంలో పోయి కూర్చొని రివ్యూ చేసిండ్రా? మాట్లాడిండ్రా? ఇక్కడ వచ్చి రివ్యూ చేసిండ్రా? అందాల భామాల పోటీలకు పోనీకి టైం దొరుకుతుంది, రైతన్నల కోసం మాత్రం మీటింగ్ పెట్టడానికి సమయం దొరకదా మీకు ఎవరికి?